ప్రపంచ దేశాల్లో అణు విద్యుత్కు విపరీతమైన డిమాండ్ ఉంది. అణు విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కూడా ప్రపంచ దేశాలు చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ క్రమంలో వెలువడే వ్యర్థాలను మేనేజ్ చేయడం సవాలుగా మారుతోంది. అయితే ఫిన్లాండ్ ఇందుకు ఓ పరిష్కారం కనుగొంది. అదే ఆన్క్లో ప్రాజెక్ట్. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉపయోగించే ఇంధనం కొంతకాలానికి హానికరంగా మారుతుంది. ఆ ఫ్యూయల్ ను రియాక్టర్ల నుంచి తొలగిస్తారు. ఆ వ్యర్థాలను స్టోర్ చేయడం సవాలుగా మారుతుండటంతో ఫిన్లాండ్ ఇందుకోసం భారీ స్వరంకాలను తవ్వేందుకు సన్నాహాలు చేపట్టింది. అదే ప్రాజెక్ట్ ఆన్క్లో. ఫిన్లాండ్ భాషలో ఆన్క్లో అంటే గుహ అని అర్థం అన్నమాట. ప్రజలకు పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు 500 మీటర్ల లోతుకు తవ్వకాలు చేపట్టి అందులో ఆ వ్యర్థాలను పడేసేలా ప్లాన్ చేసింది. క్యాన్స్ లో ఈ వ్యర్థాలను నింపి ఆ క్యాన్స్ పై కాపర్ కేసులను ఏర్పాటు చేస్తారు. ఈ కాపర్ కేసులను బంక మట్టితో కప్పి ఆ స్వరంకంలో పూడ్చిపెడతారు. భూమిలో ఏదైనా కదలికలు జరిగినా, నీరు చేరినా ఆ వ్యర్థాలు ఉన్న క్యాన్స్ పై ప్రభావం పడకుండా ఉండడంలో ఈ క్లే కీలక పాత్ర వహిస్తుంది. ఇందులోని వ్యర్థాలను 1,00,000 సంవత్సరాల వరకు స్టోర్ చేయవచ్చట. వచ్చే ఏడాది లేదా 2026లో ఇది అందుబాటులోకి రానుంది. సుదీర్ఘ కాలం పాటు భూగర్భంలో అణు ఇంధన వ్యర్థాలను స్టోర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్న తొలి దేశంగా ఫిన్లాండ్ నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే విదేశాలకు సైతం ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.